హాయ్ అండి అందరికీ. ఇది వచ్చేసి మా సెకండ్ డే జర్నీ అనమాట. సో, సెకండ్ డే మార్నింగ్ అంతా లేచి ఫ్రెష్‌గా రెడీ అయిపోయి, అలా కూర్చొని ముచ్చట్లు పెడుతూ కూర్చున్నామనమాట. సో, కాకపోతే ఏంటంటే, మా ట్రైన్ వచ్చేసి 5 అవర్స్ లేట్ జర్నీ అండి. మేమెప్పుడో 3:00 దిగాలి అసలు యాక్చువల్‌గా అయితే ఉజ్జయినిలో, కానీ దిగలేదు. మాకు కాన్వాడ్ వచ్చేసరికి 3 దాటిపోయింది. కాన్వాడ్‌లో దిగేసేసి అక్కడి నుంచి ఒక 2 కార్స్ మాట్లాడుకొని ఓంకారేశ్వర్ వచ్చామండి. ఎండ మాత్రం చాలా విపరీతంగా ఉంది. ఆ స్టేషన్ నుంచి బయటకు వస్తుంటేనే 47 డిగ్రీస్ అంట అక్కడ. చాలా విపరీతమైన ఎండ తట్టుకోలేకపోయాం అసలు. మధ్యలో ఈ హోటల్‌లో లంచ్ చేసామండి. హోటల్ అయితే బాగుంది. అంత బాగానే నచ్చింది. కాకపోతే ఇక్కడ థాలీ వచ్చేసి 180 రూపీస్ తీసుకున్నారు. మన ఫుడ్‌లాగా అయితే అనిపించలేదు. సో, బయటికొచ్చాక ఈ చట్నీ వాళ్ళు ఒక షింక్‌లా తయారు చేశారు. చాలా బాగా నచ్చింది. అందుకోసమని ఫోటోస్ తీసుకున్నాం అనమాట. అలాగే మేమందరం ఇక్కడ భోంచేసాము. ఇది చెప్పాను కదా! థాలీ 180 రూపీస్ అని. ఆహ్, మా ఓంకారేశ్వర్‌లో వచ్చేసి మానస సరోవర్ హోటల్‌లో స్టే చేసామనమాట మేము. ఈ హోటల్ అయితే టెంపుల్‌కి చాలా దగ్గరగా ఉందండి. వాకబుల్ డిస్టెన్సే అనమాట. వీళ్ళ రిసీవింగ్ కూడా బాగానే ఉందండి. సో, కాకపోతే కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటుంది రూమ్స్. అక్కడ నుంచి నర్మదా నదికి వెళ్ళిపోయామండి అందరము. అక్కడ ప్రతి ఒక్కరం కూడా అంటే స్నానాలు చేసి పంతులు గారు పూజ చేయించారు మాకు. పూజ చేస్తూ స్నానం చేశారు నేను, మా హస్బెండ్. నీళ్ళు చాలా చల్లగా ఉన్నాయి. ముట్టుకుంటేనే చాలా చల్లగా ఉన్నాయన్నమాట. చాలా భయం వేసింది నీళ్ళలోకి దిగినప్పుడు, కానీ చాలా ప్రశాంతంగా ఉందండి. చూడాల్సిన ప్లేసే అది నర్మదా. కానీ మీకు ఎప్పుడన్నా వీలున్నప్పుడు మాత్రం వెళ్ళి చూడండి, చాలా బాగుంటుంది. మా అత్తయ్య కూడా స్నానం చేస్తున్నారనమాట. ఇక్కడ స్నానం చేసే లోపల అక్కడ పూజ చేయించిన ఇదే పంతులు గారితో మేము పిండ తర్పణాలకు కూడా మాట్లాడుకున్నామండి. ఒక్కొక్కరికి వచ్చేసి 400 తీసుకున్నారు. ఇలాగ మా పెద్దవాళ్ళందరికీ ఇలా పిండ తర్పణాలు చేయించారనమాట. ఆ పూజ అంతా అయిపోయేసరికి మాకు ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది పూజ అంతా అయ్యేటప్పటికి. ఆ పూజ అంతా అయిపోయాక మళ్ళీ వెళ్ళి స్నానాలు చేసేసుకొని డ్రెస్సులు చేంజ్ చేసుకొని ఆ గుళ్ళోకి అయితే వచ్చామన్నమాట. గుడి చాలా బాగుందండి. చాలా పురాతనమైంది అనుకుంటాను. ఇంటీరియర్ వర్క్ అని చాలా బాగుంది. చాలా బాగా నచ్చింది అనమాట. లాస్ట్ డే అవడంతో చాలామంది అసలు కిక్కిరిసిపోయారు జనాలు. దగ్గర దగ్గర లోపల ఒక 30-40 లైన్స్ ఉండుంటాయి. ఆ లైన్స్ అన్ని దాటడానికి మాకు 3 అవర్స్ పట్టింది. ఆ 3 అవర్స్ తర్వాత స్వామి దర్శనం చేసుకొని బయటకు వచ్చాము. కానీ ఇక్కడ ఫుడ్ అయితే మనం తినలేమండి. అంటే మనం తినే ఆంధ్ర ఫుడ్ కానీ ఇది దొరకదు ఇటువైపు. చపాతీస్ కానీ ఇలాగ ఇవే దొరుకుతాయి అన్నమాట. చాలా బాగుంది. వీలుంటే చూడండి.